ఈరోజు చికెన్ పకోడీ చేయబోతున్నాను. ఇది చికెన్, బోన్లెస్ చికెన్. బోన్లెస్ చికెన్లోకి సాల్ట్, కారం, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా ఇవన్నీ చికెన్లో వేసి బాగా మిక్స్ చేయాలి. నీట్గా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ దీంట్లో వేయాలి. ఇప్పుడు ఎగ్ని మిక్స్ చేయాలి నీట్గా. ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కార్న్ఫ్లోర్ 2-3 స్పూన్స్ వేసుకోవాలి. దీంట్లో మైదా కూడా 2-3 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక రీఫ్రిజిరేటర్లో 3 to 4 అవర్స్ పెట్టుకోవాలి. రీఫ్రిజిరేటర్ నుంచి తీసానండి, 4 అవర్స్ అయిపోయింది. ఇప్పుడు పకోడీ చేసేసుకుందాం. వేడి వేడి చికెన్ పకోడీ రెడీ.